హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది ఎగ్జామ్ అనేది అయిపోయింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు దాకా ఉండొచ్చు, అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అనేది ఎప్పుడు దాకా ఉండొచ్చు. ఫస్ట్ క్లారిఫై ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది అయిపోయింది. ఓకే, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అనేది అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఉండేది ఏంటి మనకు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. తర్వాత ఉండేది మనకు గ్రూప్ డి. ఇది తర్వాత మనకు ఉండేది గ్రూప్ డి కదా. అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగింది కదా, అది అక్కడ మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఓకేనా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లేకుండే ఎక్కడ ఎప్పటి నుంచి జూన్ మనకు 24 వరకు జరిగినాయి. ఇంతవరకు కూడా మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేది లేకుండే ఫ్రెండ్స్. ఓకే, అయితే మనకు టీసీఎస్ అనేది కండక్ట్ చేస్తుంది కదా, ఈ టీసీఎస్ అనేది 24 వరకు ఎగ్జామ్ లేకుండా కాబట్టి మనకు రైల్వే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అనేది జరిగిపోయింది. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ మనం చూసుకోవాలనుకుంటే, ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ చూసుకోవాలంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఓకేనా, ఈ జూలై 24 నుంచి స్టార్ట్ అయితే ఎస్ఎస్సి ఎగ్జామ్ జూలై అంటే ఎంటీఎస్, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ కానీ, ఇప్పుడు తర్వాత వెళ్ళి చూసుకుంటే మనకు స్టెనో కానివ్వండి, ఇవన్నీ ఎగ్జామ్స్ కూడా జూలై 24 నుంచి అక్టోబర్ 31 వరకు మనకి ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, అయితే అక్టోబర్ 31 వరకు మనకు ఎట్టి పరిస్థితుల్లో ఒక 10% అయితే మాత్రం ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్ జరగడానికి 10% మాత్రమే మనకు ఎగ్జామ్ అనేది జరగడానికి అవకాశం ఉంది. 90% అయితే అసలు లేనే లేదు. అయితే మనం చూసుకుంటే మనకు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మొదలుపెట్టే జాబ్ వస్తుందంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చాలామంది సిజిఎల్ పడ్డదని, ఈ ఎంటీఎస్ వచ్చిందని, సిహెచ్ఎల్ వచ్చిందని వెళ్తారు. ఓకే, వెళ్ళండి, మీరు, నేను వద్దనట్లేదు, మీరు వెళ్ళండి. అయితే మీరు అర్థమెటిక్, ఈ రీజనింగ్ అండ్ జిఎస్, ఈ 3 సబ్జెక్ట్ ఆల్సో సేమ్ కదా. ఈ 3 కూడా 3 సబ్జెక్ట్ ఆల్సో సేమ్ కాబట్టి మీరు అటు ప్రయత్నించండి, తప్పలేదు. ఇప్పుడు మనకు మెన్షన్ అయ్యేది ఏంది, ఇంగ్లీష్ ఒకటి. అంటే లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకేనా, లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు 10th అంటే ఎంటీఎస్ అంటే కొద్దిగా మనకు ఒక గ్రూప్ డి లెవెల్ అని ఉంటుంది. ఓకేనా, అటు ఇటు. తర్వాతకి వెళ్ళి సిహెచ్ఎస్ఎల్ 12th బేస్ ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్. తర్వాతకి వెళ్ళి సిజిఎల్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే సేమ్ ఉంటుంది. ఓకేనా, కొద్దిగా లెవెల్ ఆఫ్ ప్యాటర్న్ అంటే క్వశ్చన్స్ అనేది కొద్దిగా డిఫరెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని బేస్ చేసుకుని కూడా మీరు అటు వెళ్ళొచ్చు. లేకుంటే మనం ఎట్టిగానే ఇప్పుడు ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్ చదువుకోవచ్చు మనం. ఇప్పుడు దాదాపుగా మనం చూసుకుంటే వేరే కూడా మీరు ఇప్పుడు మొదలుపెట్టినా కానీ మీకు ఈజీగా అనేది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అనే జాబ్ అనేది ఈజీగా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనకు దాదాపుగా ఇప్పుడు ఎన్ని నెలలు ఉన్నాయి, దాదాపుగా అండర్ గ్రాడ్యుయేట్ చూసుకుంటే దాదాపుగా 5 నుంచి 6 మంత్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నవంబర్లో జరిగినా కానీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే దాదాపుగా మనకు ఒక 120 డేస్ ఉన్నాయి. 120 నుంచి 140 డేస్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 120 డేస్లో ఇప్పుడు మొదలుపెట్టినా కానీ మీరు ఈజీగా క్రాక్ అనేది చేయొచ్చు. ఓకేనా, అదేవిధంగా CBT2, ఇప్పుడు CBT1 ఎవరైతే గ్రాడ్యుయేట్ లెవెల్ రాశారో వాళ్ళు కూడా మొదలుపెట్టండి. ఓకేనా, అన్ని జాబ్స్కి మీరు ఒకవేళ మీకు ఇంగ్లీష్ ఓకే చేయగలుగుతానంటే అది ఒకటి చేసుకొని ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ సైడ్ కూడా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. లేదు ఇదే కూర్చున్నానంటే కొద్దిగా టైం చూసుకొని చదువుకోండి. ఓకేనా, అంతేగాని ఇప్పుడు అయిపోయింది ఎగ్జామ్, ఇప్పుడు ఇంకెప్పుడు ఉంటుందో. మనం చాలామంది ఎట్లా ఉంటారంటే 30 నుంచి 40 డేస్లోనే మనం చదువుకోవాలి అంతే. తర్వాతకెళ్ళి అన్ని రోజులు కూడా పోతాయి ఫ్రెండ్స్. ఓకేనా, 30-40 డేస్లో ఏ ఎగ్జామ్ అనేది క్రాక్ అనేది కావచ్చు. అంటే మనకు ఒక సక్సెస్ కావాలంటే మనకు పేషెన్స్ కూడా ఉండాలి. పేషెన్స్ ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సక్సెస్ అవుతున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా రావాలంటే ఇన్స్టెంట్గా ఏది రాదు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇప్పుడు దేనికి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు CBT2 చూసుకుంటే మనకు గ్రూప్ డి ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే ఆల్మోస్ట్గా గ్రూప్ డి అయిపోయిన తర్వాతనే చేస్తారు. ఓకేనా, ఆల్మోస్ట్గా గ్రూప్ డి ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే CBT2 అనేది కండక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దానికి కూడా టైం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు వెంటనే మీకు ఎన్టీపీసీ CBT2 కూడా జరగదు. అండర్ గ్రాడ్యుయేట్ జరిగిన తర్వాత చూస్తారు. ఒకవేళ గ్రూప్ డి కంటే ముందు పెట్టానా లేకుండా గ్రూప్ డి కంటే తర్వాత పెట్టానని చూస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మంచిగా ప్రిపేర్ అవ్వండి. మనకు చాలా టైం అనేది ఉంది. ఇంకా నేను చూసుకోవాలంటే మనం అక్టోబర్ 31 వరకు ఉంది. అక్టోబర్ 31 తర్వాతనే మనకు ఏదైనా ఎన్టీపీసీ అయినా గ్రూప్ డి అయినా ఎగ్జామ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. అయితే మన ఛానల్లో రేపటి నుంచి ఫ్రెండ్స్ ఓకేనా మీరు సపోర్ట్ చేస్తే అర్థమెటిక్ అండ్ రీజనింగ్
ఇది బేసిక్ నుంచి ఫ్రెండ్స్, ఓకేనా. బేసిక్ నుంచి మీకు బేసిక్ నుంచి ఏ ఎగ్జామ్ అయినా సరే ఎస్ఎస్సి ఎంటీఎస్ నుంచి మీరు ఒక 10th లెవెల్ బేస్ చేసుకొని గ్రాడ్యుయేట్ లెవెల్ బేస్ చేసేంత వరకు మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 2 క్లాసెస్ కూడా నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన గ్రూప్ డీకి సంబంధించి మొత్తం జిఎస్ జనరల్ సైన్స్ మొత్తం బిట్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఈ 3 వీడియోస్ కూడా ఫ్రెండ్స్ మనం అంతే ఒకసారి చూసుకుందాం, డైలీ 1 లేకుంటే డైలీ 2 అది దాన్ని చూసుకుని తర్వాత నేను మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.